ఆదరమొప్ప మృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికి మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెల్లువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతు నిదెనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న కాంతి దీపిత చుగ్విభాగ శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచున్ నిత్య కళ్యాణముల్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్ మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణ మూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువుర్విన్ సద్విజయ శ్రేయమై వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మొనసియున్న భాగవత ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయునయ్యునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం
కృష్ణం వందే జగద్గురుం. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అస్మిన్ పరాత్మన్ అనుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగ రాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులందరికీ నారాయణీయం స్వాధ్యాయం తరగతులకి స్వాగతం. నారాయణీయం స్వాధ్యాయంలో మనం 50 దశకాలు పూర్తి చేసుకుని 51వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందరూ చక్కగా చెప్పండి. మొదటి శ్లోకం. కదాచన కదాచన వ్రజ శిశుభిః సమం భవాన్ వనాశనే విహితమతిః ప్రగేతరాం సమావృతో బహుతర వత్సమండలైః సతే మనైః నిరగమదీశ జే మనైః కదాచన వ్రజ శిశుభిః సమం భవాన్ వనాశనే విహితమతిః ప్రగేతరాం సమావృతో బహుతర వత్సమండలైః సతే మనైర్నిరగమదీశ జే మనైః. నిన్నటి తరగతిలో మనం బకాసుర వధను చూశాం, వత్సాసుర వధను చూశాం. నిన్న తరగతిలో అంటే గడిచిన తరగతిలో ఒక శ్లోకంలో
ఈ బకాసురుడు నరకానికి వెళ్ళి కూర్చున్నట్ట. నరకానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే తనకంటే ముందెళ్ళిన పూతన, తన సోదరి పూతనని చూడడానికి, పలకరించడానికో, లేదా తర్వాత రానున్న తన తమ్ముడు అఘాసురుణ్ణి నరకంలో ఆయన స్వాగతం పలకడానికో అన్నట్లుగా వీడు వెళ్ళాడు అని చెప్పారు. అంటే తరువాత ఇతివృత్తంలో మనకి అఘాసుర వధ ఉంటుంది అని అక్కడ సూచించారు. ఈరోజు మనం అఘాసుర వధని చూడబోతూ ఉన్నాం. కదాచన ఒకసారి వ్రజ శిశుభిః సమం భవాన్, నువ్వు గోప బాలకులతో కలిసి వనాసనే వనభోజనాలు చేయడానికి విహితమతి నిర్ణయించుకుని ప్రగేతరాం వేకువజామునే సమావృతో అందరూ ఒక చోట కూడారు. ఎక్కడైనా వనభోజనాలు చేయాలంటే ఎక్కువ మంది ఉండాలి కదా. వాళ్ళందరూ ఒక చోట కూడారు. వాళ్ళేనా ఇంకెవరిన కూడారా అంటే బహుతర వత్స మండలై, నానా రకాలైనటువంటి పశువులు ఉన్నాయటండి. బహుతర అంటే పెద్ద ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, మరీ చిన్నవి లేగదోడలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కలిపి తీసుకెళ్తూ ఉన్నారు ఈయన. సమావృతో బహుతర వత్స మండలై సతే మనైర్ నిరగమదీశజే మనై. వనభోజనాలంటే ఏముండాలి? అన్నం ఉండాలి, అట్లాగే అందులోకి కావలసినటువంటి పదార్థాలు ఉండాలి. వివిధమైన పదార్థాలు ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేటో, ఒకళ్ళ ఇంట్లోంచి పచ్చడి తెస్తే ఇంకో చోట నుంచి ఊరగాయ తీసుకొచ్చి ఉంటారు, ఇంకొక చోట నుంచి ఏదైనా కూరలు తెచ్చి ఉండొచ్చు, పులుసులు తెచ్చి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఆ గోపబాలుకు అందరూ కలిసి తెచ్చుకున్నటువంటి ఆ కూరగాయలతో పాటు జేమనై వండిన అన్నం కూడా తీసుకుని మీరు వనభోజనాలు చేయడానికి బయలుదేరారు. వనభోజనాలు అంటే అదొక ఉత్సవం కదా, ఒక సందడి, ఒక సెలబ్రేషన్. ఆ ఉత్సవానికి వీళ్ళు తయారై వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆ సందర్భం ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎంతో ఆనందంగా అందరూ ఆహ్లాదంగా వాళ్ళ వాళ్ళ తాలూకు తెచ్చినటువంటి పదార్థాలను పట్టుకుని ఆవుల్ని తోలుకుంటూ, దూడల్ని తోలుకుంటూ అడవిలోకి ప్రయాణం అయ్యారు. కదాచన వ్రజ శిశుభిః సమం భవాన్ వనాసనే విహితమతిః ప్రగేతరాం సమావృతో. ప్రొద్దున్నే అందరూ ఒక చోట కూడారటండి. బహుతర వత్స మండలై సతే మనైర్నిరగమదీశ జేమనై. అన్ని రకాలైనటువంటి పదార్థాలు తీసుకుని, వండిన అన్నం తీసుకుని మీరంతా కూడా బయలుదేరారయ్యా. తర్వాత శ్లోకం. వినిర్యతస్తవ చరణాంబుజద్వయాత్ ఉదంచితం త్రిభువన పావనం రజః. మహర్షయః కులకధరైః కళేబరైః ఉదూహిరే
ధృత భవ ధృతభవ దీక్షణోత్సవాః వినిర్యతస్తవ చరణాంబుజ ద్వయాదుదుంచితం త్రిభువన పావనం రజః మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహిరే ధృతభవ దీక్షణోత్సవాః. ఇది ఒక పెద్ద ఉత్సవం, ఒక ఊరేగింపు జరుగుతోంది. అది తెల్లవారుజామున. ముందు దూడలు వెళ్తూ ఉన్నాయి, దూడల వెనుక ఈ గోపబాలుడు, మధ్యలో నీవు. ఇలా నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఎవరైనా సరే చూడ్డానికి ఉత్సుకత పడుతూ ఉంటారు. అలాంటి సన్నివేశాన్ని మనకి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. వినిర్యతస్తవ చరణాంబుజద్వయాదుదనుచితం. నువ్వు బయలుదేరావు. వినిర్యతస్తవ చరణాంబుజద్వయాదుదించితం. నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీ చరణ పద్మాల నుంచి ధూళి పైకి లేస్తోంది. ఆ పైకి లేచినటువంటి ధూళి త్రిభువన పావనం రజః, మూడు లోకాలని పవిత్రీకరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ధూళి అది. అలాంటి ధూళిని మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహిరే. అక్కడ వచ్చినటువంటి మహర్షుల యొక్క శరీరం మీద అంతా కూడా ఆ ధూళి ఎగిరి పడింది. వాళ్ళు తమ ఒంటికి ఆ ధూళిని ధరించారు. మనం విభూతి ధరించినట్లుగా వాళ్ళు నీ పాద ధూళి ఏదైతే ఉందో ఆ పాద ధూళిని వాళ్ళు తమ శరీరాలకు అంటించుకున్నారు. ఏమండి, అంత ప్రొద్దున్నే మహర్షులు వస్తారా సార్ అని మనకి సహజంగా ఒక సందేహం రావడానికి అవకాశం ఉంది కదా. అంత పొద్దున్నే ఋషులంతా వచ్చి పని లేకుండా అక్కడ వచ్చి నుంచుంటారా అంటే కాదండి. ఆ బృందావనంలో ఉన్నటువంటి చెట్టు చేమలు అందరూ కూడా ఋషులే. ఆ ఋషులంతా కూడా బృందావనంలో ఈ శ్రీవారి లీలలు చూడడానికి ఆ విధంగా వచ్చి ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ చెట్లలో ప్రవేశించారు. వాళ్ళందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ స్వామి యొక్క లీలలు చూడడానికి సిద్ధపడి ఉన్నారు. ఈ గోవులు వెళ్తూ ఉంటే, గోవులు వెనక వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ లేచినటువంటి రజం ఆ చెట్ల మీద పడుతోంది. చెట్లంటే ఎవరండి? మహర్షులే కదా. ఆ మహర్షుల యొక్క శరీరాలు ధరించాయట. ఎందుకు ధరించారో కూడా చెప్తున్నారండి. ధృత భవ దీక్షణోత్సవాః. నిన్ను చూడాలి అనేటువంటి దీక్ష, అనే దీక్షని పట్టు కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అది చాలా గట్టిగా దృఢంగా చేసుకుని వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ శరీరం అంతా కూడా నీ పాదరజంతో అలంకరింపబడింది. ఎంత అద్భుతమైన భావన. ఆ చెట్ల నిండా ఈ రజం పడిందని చెప్పడానికి మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహురే. ధరించారయ్యా, నీ పాద రజాన్ని ధరించారయ్యా. పులకింతలు పొందుతూ వాళ్ళ శరీరం అంతా కూడా పులకరింతలు రాగా నీ పాద రజాన్ని ధరించారయ్యా. వాళ్ళు ఎలా వచ్చి ధరించారంటే నీ ఉత్సవాన్ని చూడడానికి దీక్షగా వచ్చి అక్కడ నుంచున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రజం అంతా కూడా వాళ్ళ మీద పడింది, వాళ్ళని అలంకరించింది. ఎప్పుడైనా సరే మన
ఆలోచన ఎప్పుడు అలాగే ఉండాలండి. కృష్ణుడు అంటే ఆయన కనబడితే చాలు మనం పులకితులం అయిపోతాం. ఆయన పాద ధూళి తాకితే అంతకంటే కావలసిందేమి, కోరుకోదగిందేమీ ఉండదు అని భావంతో మనం ఉండాలి. అలాంటి కృష్ణుడి యొక్క కథని నారాయణ భట్టు గారు మనకు చెప్తూ ఉన్నారు. మనం అది చదువుకుంటూ ఉన్నాం. తర్వాత 3వ శ్లోకం. ప్రచారయతి ప్రచారయతి అవరిళ సాద్వలే అవిరళ శాద్వలే తలే తలే పశూన్ విభో పశూన్ విభో భవతి సమం భవతి సమం కుమారకైః కుమారకైః అఘాసురో అఘాసురో న్యరుణత్ అఘాయ వర్తనీం భయానక సపది శయనకాకృతి ప్రచారయత్య విరళ శాద్వలే తలే పశూన్ విభో భవతి సమం కుమారకైః అఘాసురోన్యరుణత్ అఘాయ వర్తనీం భయానక సపది శయానకాకృతి. ఉత్సవంగా వీళ్ళు నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో కొంత దూరం, బాగానే దూరం వెళ్ళారు. ప్రచారయతి, ఒక చోట నెమ్మదిగా ఆగి ఉన్నారు వీళ్ళు. ఇంకా ఆగలేదు, పూర్తిగా వెళ్తూ ఉన్నారు. అంటే అడవి లోపలికి ప్రవేశించారు అన్నమాట. ప్రచారయతి అవిరళ శాద్వలే తలే. పచ్చిక బయళ్ళు చాలా విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఆ పచ్చిక బయళ్ళ మీద ఈ పశువులన్నీ కూడా ప్రచారయతి మేస్తూ ఉన్నాయి, మేత మేస్తూ ఉన్నాయి. అవిరళ శాద్వలే తలే, విస్తరించి ఉన్నటువంటి ఆ పచ్చిక బయళ్ళ మీద ఆ పశువులు పశూన్ విభో, ఓ దేవా, పశువులన్నీ చక్కగా మేస్తూ ఉన్నాయి. భవతి సమం కుమారకైః, నువ్వు ఆ గోప బాలకులతో పాటు ఉన్నావు. ఆ వెళ్తూ ఉన్నారు ఇంకా మీరు, ఇంకా ఆ అవి తింటూ ఉన్నాయి, మళ్ళీ వెళ్తూ ఉన్నాయి. అంటే ఎక్కడ గడ్డి బాగా కనపడితే అక్కడ తింటున్నాయి, తిని ముందుకు సాగుతూ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తూ ఉండగా అఘాసురో, అక్కడ ఒక రాక్షసుడు, అఘాసురో, అఘాసురుడు అనేవాడు, న్యరుణత్, వీళ్ళని అడ్డగించాడు. ఎలా అడ్డగించాడు? అఘాయ వర్తనీం, వీళ్ళకి ఒక పెద్ద ప్రమాదం సంభవించే విధంగా అడ్డగించాడు. భయానక సపది, ఆ సమయంలో చాలా భయంకరంగా, శయానకాకృతి, ఓ పెద్ద కొండ చెలువ రూపంలో అక్కడ దోవక అడ్డంగా ఉన్నాడయ్యా. ఎవరున్నారు? అఘాసురుడు ఉన్నాడు. అఘాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ముందు పశువులు వెళ్తున్నాయి, పశువుల వెనకాల గోపాలుడు వెళ్తున్నారు, గోపాలుడు వెనకాల మన గోపాలుడు వెళ్తున్నాడు. ఇలా ఉన్న సందర్భంలో అవి పశువులు అప్పుడప్పుడు గడ్డి దొరికినప్పుడల్లా కాస్త సేపు ఆగి మేసి మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తున్నటువంటి సన్నివేశంలో వాళ్ళ దోవకి ఒక పెద్ద కొండ చెలువ రూపంలో అఘాసురుడు అనేవాడు అడ్డం వచ్చాడయ్యా. తర్వాత శ్లోకం.
మహాచల 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 ప్రతిమతన్ ప్రతిమత్తన్ గుహానిభ ఉగుహానిభ ప్రసారిత ప్రసారిత ప్రధిత ముఖస్య ప్రథితముఖస్య కాననే కాననే ముఖోదరం ముఖోదరం విహరణ కౌతుకాత్ విహరణ కౌతుకాత్ గతాః కుమారకాః కుమారకః కిమపి విదూరగే త్వయి కిమపి విదూరగే త్వయి మహాచల ప్రతిమతనోర్గుహానిభ ప్రసారిత ప్రధిత ముఖస్య కాననే ముఖోదరం విహరణ కౌతుకాత్ గతాః కుమారకాః కిమపి విదూరగే త్వయి. ముందు పశువులు వెళ్తున్నాయి, వెనకాల గోపాలుడు వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల కృష్ణుడు వస్తున్నాడు. ఇది సిచ్యువేషన్, ఇది సన్నివేశం. ఊహించుకోండి. మహాచల ప్రతిమత, ఒక పెద్ద కొండలాగా, ప్రతిమతనోర్గుహానిభ, ఒక పెద్ద కొండలో ఉన్నటువంటి గుహలాగా, ప్రసారిత ప్రధిత ముఖస్య, నోరు బాగా తెరిచిపెట్టేటండి. ఆ కొండ చెలువ నోరు ఒక పెద్ద కొండ గుహలాగా ఉంది. పెద్ద కొండ గుహలాగా ఉన్నటువంటి తెరిచిన నోరు గల ఆ కొండ చెలువ నోట్లోకి కాననే అడవిలో ముఖోదరం, ఆ ముఖం కుహరంలోకి విహరణ కౌతుకాత్, ఏముందో పదండి చూద్దామని అందరూ కూడా దాంట్లో ప్రవేశించారు. గత కుమారకాః, ఈ కుమారకులందరూ కూడా వెళ్ళిపోయారు. కిమపి విదూరగే త్వయి, నువ్వు వెనకాలన్నావు, అందుకని నీకంటే కొద్దిగా ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ కొండ చెలువ నోరు తెరుచుంది. ఆ పెద్దగా తెరిచినటువంటి ఆ గుహలాగా ఉన్న దాని నోట్లోకి ఈ కుమారులు, ఆవులు అన్నీ వెళ్ళిపోయినాయి. నువ్వేమో వెనకున్నావు. ఇది సన్నివేశం. తరువాత శ్లోకం. ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం వధత్తనౌ పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి నివేశిధ ప్రభో సుహృజ్జనం విశరణమాసు రక్షితుం ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం క్వధత్తనౌ పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి నివేశిధ ప్రభో సుహృజ్జనం విశరణమాసు రక్షితం. ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం, పొరపాటున వీళ్ళు ఆ పాము యొక్క కడుపులోకి వెళ్ళారు.
ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం. ఎవరయ్యా వెళ్ళింది? క్వధత్తనౌ పశుపకులే సవాత్సకే. పశుపకులే, ఈ గోపకులందరూ వెళ్ళారు. ఎలా వెళ్ళారు? సవాత్సకం, వత్సలతో కూడా కలిసి వెళ్ళాడు. దూడలు, ఆవులు అన్నిటితో కలిసి కూడా లోపలికి వెళ్ళారు. అయితే ఏమైంది వాళ్ళకి? క్వధత్తనౌ, దాని నోటి లోపలంతా వేడిగా ఉందట. ఆ వేడిని వీళ్ళు అనుభవిస్తూ భయపడ్డారు. విదన్నిదం, దీన్ని తెలుసుకొని త్వమపి, నువ్వు కూడా వివేసిద ప్రభో, నువ్వు కూడా లోపలికి ప్రవేశించావు. ముందు ఆవులు ఉన్నాయి, ఆవుల వెనకాల గోపాలుడు ఉన్నారు, గోపాలుడు వెనకాల నువ్వు కూడా వెళ్ళావయ్యా. సుహృజ్జనం, స్నేహితులని, విశరణమా సురక్షతం, వాళ్ళని రక్షించడం కోసం, విడిపించడం కోసం నువ్వు లోపలికి వెళ్ళావు. ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం క్వధత్తనౌ పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి నివేశిద ప్రభో సుహృజ్జనం విశరణమా సురక్షితం. తర్వాత శ్లోకం. గళోదరే గలోదరే విపులిత వర్ష్మణ విపులిత వర్షణ త్వయా త్వయా మహోరగే మహోరగే లుఠతి లుఠతి నిరుద్ధ మారుతే నిరుద్ధ మారుతే ధృతం భవాన్ ధృతం భవాన్ విదలిత కంఠమండలే విదలిత కంఠమండలు విదలిత కంఠమండలో విదలిత కంఠమండలు విమోచయన్ విమోచయన్ పశుపశూన్ పశూన్ వినిర్యయౌ వినిర్యయౌ గళోదరే, దాని యొక్క నోటి లోపల విపులిత వర్ష్మణ, నువ్వు ప్రవేశించిన వెంటనే ఏం చేశావు? విపులిత వర్ష్మణ, శరీరం చాలా పెద్దగా పెంచేశావు. త్వయా, నీ శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచేశావు. మహోరగే, ఆ మహా పాము అంటే పెద్ద పాము, భయంకరమైనటువంటి ఆ పాము లుఠతి నిరుద్ధ మారుతే, దాని గొంతుకు అడ్డంగా పైనుంచి కింద దాకా పూర్తిగా నువ్వు వ్యాపించి ఉండడం వల్ల నిరుద్ధ మారుతే, ఊపిరి లోపలికి వెళ్ళడం ఆగిపోయింది. ఊపిరి లోపలికి వెళ్ళడం ఆగిపోయింది. ధృతం భవాన్ విదలిత కంఠమండలో, ఆ కంఠ మండలంలో అంటే ఆ గొంతు దగ్గర నువ్వు పూర్తిగా అడ్డం పడ్డం వల్ల, ఆపటం వల్ల ఆ గాలి అంతా కూడా ప్రాణవాయు ప్రసారం ఆగిపోయింది. విమోచయన్ పశుపశూన్ వినిర్యయౌ, దాని పొట్ట పగిలి దాంట్లోంచి వీళ్ళందరూ కూడా విమోచకులై బయటకు వచ్చారు, విడుదలై బయటకు వచ్చారు. ఆవులు బయటకు వచ్చినాయి, అట్లాగే గోపాలకుడు బయటకు వచ్చారు, నువ్వు కూడా బయటకు వచ్చేసావు. అంటే దాని పొట్ట జాళ్ళు వారిపోయింది. ఆ జాళ్ళు వారిన దాంట్లోంచి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. కృష్ణుడిని పట్టుకుంటే పాము నోట్లోకి వెళ్ళినా కూడా బయట రావచ్చండి. ఇది మనం తెలుసుకోవాల్సింది.
ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాద రజం అందుకు చాలా ముఖ్యం. ఆయన్ని నమ్ముకుంటే ఎలాంటి కష్టాల్లోంచి అయినా సరే, ఎలాంటి ఆపదల్లోంచి అయినా సరే మనం తేలిగ్గా బయటపడగలుగుతాం. ఆయన బయటపడేస్తాడు కొన్ని అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. వాళ్ళు కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయారండి. కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా ఆవు దూడలతో సహా గోపాలులందరినీ రక్షించి బయటకు తీసుకొచ్చావు. ఎంత గొప్ప విషయం కదా! నిన్ను నమ్ముకుంటే ఏ ఇబ్బంది నుంచి అయినా సరే తేలిగ్గా బయటపడొచ్చయ్యా అని చెప్తున్నా. తర్వాత శ్లోకం. క్షణం దివి క్షణం దివి దివి త్వదుపగమార్ధ వదుపగమార్ధ స్థితం మాస్థితం మహాసుర ప్రభవ మహాసురప్రభవ మహో మహో మహత్ మహో మహోమహోమహత్ వినిర్గతే త్వయితు వినిర్గతే త్వయితు నిలీనమంజసా నిలీనమంజసా నభస్థలే నభస్థలే నృతురథో నృతురథో జగుస్సురాః జగుస్సురాః క్షణం ద్వి త్వదుపగమార్ధమాస్థితం మహాసురప్రభవ మహో మహో మహత్ వినిర్గతే త్వయితు విలీనమంజసా నభస్థలే నృతురథో జగుస్సురాః. ఈ అఘాసురుడి యొక్క గొంతు కడ్డంబడి నువ్వు ఊపిరి ఆపేయడం వల్ల వాడు చచ్చిపోయి పొట్ట జాళ్ళు వారి అందులోంచి పిల్లలు వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. ఆ సందర్భంలో ఇంకా నువ్వు బయటికి రాలా, వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. చెప్పాం కదా, ముందు ఆవులు, తర్వాత గోపాలురు, వాళ్ళ వెనకాల నువ్వు ఉన్నావు. ఇప్పుడు ముందు వాళ్ళంతా బయటకు వచ్చారు, ఇంకా నువ్వు బయటికి రాలా. ఆ సందర్భం ఇది. క్షణం దివి త్వదుపగమార్ధమాస్థితం. నువ్వు బయటకు వచ్చే కంటే ముందు ఒక క్షణం పాటు మహాసుర ప్రభవ మహో మహో మహత్. ఆ పెద్ద అసురుడు రాక్షసుడు ఉన్నాడు కదా, వాడిలోంచి ఒక జ్యోతి బయటకు వచ్చింది. బయటకు వచ్చి అలా ఆకాశంలో ఉంది అది. నువ్వు ఇంకా లోపల నుంచి రాలా బయటికి. వినిర్గతే బయటికి రాగానే విలీనమంజసా నభస్థలే. ఆ ఆకాశంలోంచి అది నీలోకి వచ్చి విలీనం అయిపోయింది. ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి నీలో కలిసిపోయింది, లీనమైపోయింది. నృతురథో జగస్సురాః. దేవతలందరూ కూడా ఆకాశంలోంచి చూస్తూ నిన్ను అందరూ స్తుతించారు, కీర్తించారు. క్షణం దివి త్వదుపగమార్ధమాస్థితం మహాసుర ప్రభవ మహో మహో మహత్ వినిర్గతే త్వయితు నిలీనమంజసా నభస్థలే నృతురథో జగస్సురాః. తర్వాత శ్లోకం. సవిస్మయైః కమలభవాధిభిః సురైః కమలభవాదిభిః సురైః అనుద్రుతః అనుద్రుతః తదనుగతః
తదనుగతః కుమారకైః కుమారకైః దినే పునస్తరుణదశాం పునే దినే పునస్తరుణదశాం ఉపేయుషీ ఉపేయుషి స్వకైర్భవానతనుత స్వకైర్భవానతనుత భోజనోత్సవం భోజనోత్సవం సవిస్మహైః కమలభవాధిభిస్సురైః అనుధృతస్తదనుగతః కుమారకైః దినే పునస్తరుణదశాముపేయుషి స్వకైర్భవానతనుత భోజనోత్సవం. దేవతలంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. విస్మయైః ఆశ్చర్యంతో కమల భవాధిభిస్సురైః కమలభవుడు అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా అనుధృతః తదనుగతః నిన్ను చూచారు. నువ్వు ఎలా వస్తున్నావు, ఎలా చూశారు నిన్ను? ఆ కుమారకులతో పాటు వస్తున్నావు అన్నమాట. అనుధృతః తదనుగతః కుమారకులు గోపబాలుతో పాటు వస్తున్న నిన్ను చూశారు. ఏం చూశారయ్యా అంటే దినే పునస్తరుణదశాముపేయుషి నువ్వు ప్రొద్దున్నే బయలుదేరావు, వేకువజామున బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతోంది. దినే పునః తరుణదశాముపేయు పగలికి వయసు వచ్చింది. వయసు వస్తే అది మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్న సమయం అయిందయ్యా. ఆ సమయంలో స్వకైర్భవానతనుత భోజనోత్సవం నీ వాళ్లతో నీవు కూడా కలిసి భోజనోత్సవం చేస్తూ ఉంటే చూశారు. ఎవరు? బ్రహ్మాది దేవతలందరూ కూడా చూశారు. అది విస్మయంగా చూశారు. సవిస్మయైః కమలభవాధిభిస్సురైః అనుధృతస్తదనుగతః కుమారకైః దివే పునస్తరుణదశాముపేయుషి స్వకైర్భవానతనుత భోజనోత్సవం. తర్వాత శ్లోకం. నిశానికామపి మురళిం నితంబకే మురళిం నితంబకే నివేశయన్ కవలధరః కరాంబుజే ప్రహాసయన్ కలవచనైః కుమారకాన్ బుభోజిధ త్రిదశగణైః ముదానుతః విషానికామపి మురళిం నితంబకే నివేశయన్ కవలధరః కరాంబుజే ప్రహాపయన్ కలవచనైః కుమారకాన్ బుభోజిధ త్రిదశగణైర్ముదానుతః. నువ్వెలా ఉన్నావు?
విషానికాం అపి. విషానికాం అంటే కొమ్ము బూర. ఒక కొమ్ము బూర ఉంది. మురళిం, మురళి ఒకటి ఉంది. నితంబకే నివేశయన్. నీ నడుము భాగంలో పెట్టేశావు. ఒక దట్టి కట్టుకున్నావు, ఆ దట్టిలో దీన్ని దూపావు. ఒకవైపేమో కొమ్ము బూర ఉంది, ఇంకో వైపు మురళి ఉంది. మురళి కొమ్ము బూరాల్ని ఆ దాంట్లో దట్టించి కవలధర కరాంబుజే. మీరు భోజనం చేస్తూ ఉన్నారు. ఆ భోజనం చేసే సమయంలో కవలధర అన్నం ముద్ద చేతిలో ఉంది. కరాంబుజే నీ హస్తపద్మంలో ముద్ద, అన్నం ముద్ద పెట్టుకుని ఉన్నావు. నీ చేతుల్లో అన్నం ముద్ద ఉంది. ప్రహాసయన్ కలవచనై కుమారకాన్. ఆ గోపబాలులతో సరస సల్లాపాలు ఆడుతూ నవ్వుతూ ఉన్నావు. బుభోజిదా, అవి నవ్వుతున్నావు, మాటలు చెప్తున్నావు, దాన్ని తింటూ ఉన్నావు. త్రిదశ గణైర్ముదానుత. ఆ దేవతలందరూ కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు. ఏంటి లీల, ఈయన ఎక్కడ నారాయణుడు, ఎక్కడ ఈ గోపబాలురు, వాళ్ళతో కలిసి ఈ చల్లులు ఆరగించడం ఏంటి ఈయన అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా నిన్ను చూస్తూ ఉన్నారయ్యా. ఎవరు? బ్రహ్మాదులందరూ చూస్తున్నారు. నిజమేనా మనం చూసేది? నారాయణ్ణి ఎంతో పూజ చేస్తే కానీ దొరికేవాడు కాదు. అలాంటిది గోపబాలులతో కలిసి కూర్చుని చల్లులు ఆరగించటమా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. ఇంకా పోతన భాగవతులు చాలా చక్కగా వర్ణిస్తారు. చేతి 2 వేళ్ల మధ్య ఊరగాయ ముక్కలు పెట్టుకుని పెరుగున్నం తింటున్నట్టండి. ఎంత బాగా రాస్తారో ఆయన పోతన గారు. సరే, తర్వాత సుఖాసనం త్విహ. సుఖాసనం త్విహ తవ గోపమండలే తవ గోపమండలే మఖాసనాత్ ప్రియమివ. మఖాసనాత్ ప్రియమివ దేవమండలే దేవమండలే ఇతి స్తుత ఇతి స్తుత త్రిదశ వరై జగత్పతే. త్రిదశవరైర్జగత్పతే మరుత్పురీ నిలయ మరుత్పురీ నిలయ గదాత్ ప్రపాహి మాం. గదాత్ ప్రపాహి మాం. మరుత్పురీ నిలయ మరుత్పురీ నిలయ గదాత్ ప్రపాహి మాం. గదాత్ ప్రపాహి మాం. ఓ గురువాయూరప్ప, నన్ను ఈ రోగాల బారి నుంచి కాపాడవయ్యా అని అర్థిస్తూ పై విషయాలు చెప్తున్నారండి. ఏం చెప్పారు? సుఖాసనం త్విహ, హాయిగా భోజనం చేసావయ్యా. ఎక్కడ? తవ గోపమండలే, ఒక మండలాకారంగా కూర్చున్నారు ఈ గోపబాలురందరూ కూడా. అక్కడ సుఖాసనం వేసుకుని చక్కగా మృష్టాన్నంగా భోజనం తిన్నట్లుగా సుఖాసనం, సుఖభోజనం చేసావు, సుఖంగా తిన్నావు. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే మఖాసనాత్ ప్రియమివ, యజ్ఞాల్లో హవిస్సుల కంటే ఎక్కువ ఇష్టంగా, దేవమండలే దేవతలతో కూడి యజ్ఞాల్లో హవిస్సులు తీసుకోవటం కంటే కూడా ఇష్టంగా ఈ గోపబాలులతో కలిసి నువ్వు ఈ చల్దులు ఆరగించావయ్యా అని ఇతి స్తుత, ఈ విధంగా కీర్తించారు. ఎవరు? త్రిదశ వరైర్జగత్పతే. ఓ జగత్పతి, దేవతలందరూ కూడా నిన్ను ఈ విధంగా కీర్తించారు. మాతో కలిసి యజ్ఞంలో హవిస్సులు స్వీకరించడం కంటే ఆనందంగా నువ్వు గోపబాలులతో కలిసి
చల్దులు ఆరగించావని వాళ్ళు కీర్తించారయ్యా. అలాంటి వాడా నా వ్యాధిని తగ్గించవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ స్వామిని ప్రార్థించాం. మంగళాశాస్త్రం చెప్పుకుని ఇవాళ సంపన్నం చేసుకుందాం. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, రాధికా వల్లభాయ, మంగళం మానినీ మదనాయ శాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయుమందిరావాసాయ, మంగళం భక్త హృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణి మణికుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.